మా నాన్నకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. ఈ సర్ప్రైజ్ వల్ల నేను మా నాన్న చాలా ఎమోషనల్ గా ఫీల్ అయినాం. నాకు ఎన్నో రోజుల నుంచి మా నాన్నకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి చాలా ఉండే, అది జరుగుతుందో లేదని చెప్పేసి నేను చాలా దిగులు పడ్డా. ఫైనల్లీ ఆ సర్ప్రైజ్ ఇచ్చేది రోజు దేవుని దయ వల్ల రానే వచ్చేసింది. నేను మా నాన్నకి సర్ప్రైజ్ ఇచ్చే రోజు వచ్చిందండి. ఆయన అసలు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేడు. నేను ఇట్లా వచ్చేసి హైదరాబాద్కి ఒక చిన్న పని ఉందని చెప్పేసి అంటే, నేను మా అమ్మని కూడా తీసుకురా అని చెప్పేసిన. అసలు ఎక్కడ పోదాం, ఎందుకు పోదాం, ఏడికి పోదాం అని అంటే వాళ్ళకేం చెప్పలేదండి. చాలా ఎమోషనల్ అయిపోయిండు. ఆ వీడియో చూడండి ఒకసారి మీరు. చాలా ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. ఇక చాలండి, మన ఈ రోజు మాత్రం అస్సలు మర్చిపోలేని రోజు అండి. ఈ సర్ప్రైజ్ ఏంటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? చలో పదండి చూపిస్తా. చూడండి, షోరూమ్ తీసుకొచ్చిన, ఆయన ఇంకా షాక్లో ఉండు. బండి కొటేషన్ తీసుకుందామని చెప్పి తీసుకొచ్చినాడు ఈ షోరూమ్కి. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేస్తలేడు. అసలు కొంచెం కూడా డౌట్ వస్తలేదు. చూడండి మీరు, అసలు ఇంత కూడా డౌట్ వస్తలేదు. ఆయనకు అక్కడ కూర్చోబెట్టేసి ఇక నేను సిగ్నేచర్ చేస్తున్నాను. ఇంత డౌట్ కూడా వస్తలేదు. ఇక ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అది కంప్లీట్ చేసేసిన మొత్తం. నేను ఆల్రెడీ ముందే ప్లాన్తో చేసిన. నేను ఇది జస్ట్ సిగ్నేచర్ పెడుతున్నాను అక్కడ. చూడండి మీరు, అన్నీ గమనిస్తున్నాను నన్ను. కానీ మా అమ్మకి అర్థమైపోయింది, వీడేమో చేస్తుండే ప్లాన్తో అని చెప్పేసి ఇక్కడ కూర్చోబెట్టిన వాళ్ళకి. అసలు వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్నారు మొత్తం వాళ్ళు. అమ్మ అన్నీ అడుగుతుంది, ఏంది ఏం కథ అని చెప్పేసి. అసలు డౌట్ కూడా వస్తుంది, కానీ మా అమ్మకి డౌట్ వచ్చింది. ఫైనల్ అండి, ఇక ఇది మన బండే, ఎవరిది కాదని చెప్పేసి నేను అన్నా. పోయి ఒకసారి క్లాత్ ది అని చెప్పేసి ఆయన మామూలు ఆనందంగా, ఆయన చాలా ఆనందంగా ఉండండి. ఒకసారి మనది బండి అని చెప్పేసి, ఇక నీదే అని చెప్పేసి నేను అంటే చాలా ఖుషీలో ఉన్నాడు. ఒకసారి మా అమ్మ నాన్న చేతుల మీదుగా తాళం తీసుకుంటున్నారండి. చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. సరే చూడండి మీరు. ఫైనల్లీ బైక్ స్టార్ట్ చేశాడండి. చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. సర్ప్రైజ్ చూడండి ఒక్కసారి మీరు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేడు. అదే అంటుంది నాకు. ఆయన నడపాలని చాలా ఆశ అండి ఆయనకు కూడా ఈ బైక్. నాకు జరిగిన చిన్న సంఘటన మీతో షేర్ చేసుకోవాలని ఉందండి. నేను అప్పుడు డిగ్రీ చదివిన తర్వాత నేను హైదరాబాద్కి జాబ్స్ కోసం వెళ్ళిన. నాకు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా పిచ్చి అండి. అది ఇక నేను మనం ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి, మన ఫాదర్లకి ఏం అడుగుతామండి. ఇక నేనే చెప్పేసి ఇక నేను హైదరాబాద్కి వెళ్ళి జాబ్కి వెళ్ళిన. అక్కడనే డ్యూటీ చేసుకుంటా నేను కొన్ని అమౌంట్ తీసుకొని జమ చేసుకొని నేను బండి తీసుకుందాం అనుకున్నా. ఇక అది మా నాన్నకు అర్థమైపోయినాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు రూమ్లలో అని చెప్పేసి ఇక మా నాన్న ఏం చేసిండంటే ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి వచ్చేసేరా, ఎందుకు అక్కడ అంతగానం నీకు కష్టము, నీకు ఎందుకు ఇబ్బందులు అవుతున్నాయి అని అంటే, లేదు నాన్న నేను ఇక్కడనే ఉంటా, ఇక్కడనే డ్యూటీ చేసుకుంటా అని చెప్పిన. ఇక ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన బండి కదండి, నీకు కొందామని చెప్పేసి. అయితే అది మా నాన్నకు అర్థమైపోయింది. మా నాన్న ఏం చేసిండు, విత్ ఇన్ 2 days 3 daysలోనే మళ్ళీ ఒక కాల్ చేసిండు. కాల్ చేసి ఒకసారి ఇంటికి రారా, ఇంటికి వచ్చి పో ఒకసారి అంటే, సర్లే అని చెప్పేసి నేను ఆ రోజు సండే, వీక్ ఆఫ్ సండే వెళ్ళిపోయానండి. ఆ రోజు ఇంటి ముందు అసలు వెహికల్ పెట్టేసిండు మా నాన్న. అసలు చాలా సర్ప్రైజ్ అయిపోయినా నేను ఆ బండిని చూసి. అదేంది అని చెప్పేసి దగ్గర పోయి చూడడానికి రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది. అది మీకు వీడియో చూపిస్తాను. మా నాన్న నాకు ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చిండు. ప్రతి ఒక్క బాయ్స్కి డ్రీమ్ ఉంటుందండి, తన తండ్రికి ఏమన్నా చెయ్యాలని చెప్పేసి. చెయ్యండి, ఏదన్నా తప్పకుండా చేయండి. మన నాన్నకి ఇచ్చినా ఏమి ఇచ్చినోడు తక్కువనే కాదు అసలు. మీకు తోచింది మీరు చేయండి, నాకు తోచింది నేను చేసిన అండి. నేను ఈ స్టెప్ తీసుకోవడానికి నా బలం, నా ధైర్యం, నా బ్యాక్ సపోర్ట్ మా అన్న అండి. సరే చూడండి ఒకసారి. చలో ఇక్కడదా. ఇగో ఇతనేనండి మా అన్న. ఇక మా షేర్ ఈయన. అన్నంటే నమ్ముతారా బ్రో? నమ్ముతారు, ఎందుకు నమ్మరు. ఇతని పేరు విజయ్ అండి. యా విజయ్. మాట్లాడి ఏమన్నా ఏం మాట్లాడాడు, జస్ట్ ఎంటకించే అన్ని గైడ్స్ ఇస్తాడు నాకు, ఏం చెప్పాడు. కానీ నాకున్న డ్రీమ్ని మా నాన్న అయితే ఫుల్ఫిల్ చేసిండండి.
చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకార చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సియోనులోని యెహోవా నేను దీవిస్తాను. సెలవిచ్చావు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటాను. ఇదిగో మా ప్రియులు నరసింహ గారు, మా సోదరులు నాయన కిరణ్, విజయ్, జైపాల్ వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్నతనం నుంచి వారు ఎంతగానో చేయబట్టుకుని ఈ రోజున వారిని వృద్ధిలో తీసుకొచ్చినందుకు స్తోత్రం. వారు కూడా నాయన మా దైవజనుడు, మా సేవకుడు, మా దేవుడు, మా సంఘం అంటూ నాయన వారు ఎన్నడూ కుడుకు కానీ ఎడమ కడుపులో తెలుకుండా అభిమానంతో ఆయన నిన్ను కనపరుస్తున్నాను. ఈరోజు నీ వాహన వారికి నువ్వు ఇచ్చిన వాహనం నీ మందిరాన్ని తీసుకొస్తుండగా నువ్వు ఆశీర్వదించు. ఈ వాహనం చుట్టూ కంచి వేయండి. ఎటువంటి కీడు జరగకుండా యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. ప్రభువా నాయన బిడ్డ వాహనం మీద వెళుతుంది, కుడి ఎడమ ముందు వెనకాలకు కాపుదల దయచేయండి నాయన. బిడ్డ నడుపుతున్నప్పుడు ఎదుటి వస్తున్న వారి ద్వారా కానీ, పక్కన వస్తున్న వారి ద్వారా కానీ, వెనకాల వస్తున్న వారి ద్వారా కానీ బిడ్డ కీడు రాకుండా నీ దూతలు కావలా ఉంచండి. దీని మీద ఈఎంఐ ఉంటే ప్రభు దాన్ని ప్రతి నెల కట్టుకునే సామర్థ్యము దయచేయండి. మెకానికల్గా ఎటువంటి ట్రబుల్ రాకుండా సహాయము దయచేయండి. ఎటువంటి దుష్టుడు కన్ను, మనుషుని కన్ను వీళ్ళ మీద పడకుండా కాపాడండి. వీరిని దీవించి ఆశీర్వదించండి. ఏ విషయంలో నలిగిపోకుండా సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. యేసు నామములో సంపూర్ణ జీవం కలుగును గాక. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసం వాహనానికి, అలాగే ప్రియ కుటుంబం నరసింహ, కిరణ్, విజయ్, జైపాల్ వారి కుటుంబానికి సదాకాలం